ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ మార్చి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మార్చి నెలలో వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతుంది. ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి కేతువు, 3వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, 3వ స్థానంలో ఉన్న శనేశ్వరుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుడు, సప్తమందు ఉన్నటువంటి రాహువు ప్రధానమైన ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా 14వ తారీఖు వరకు అర్ధాష్టమ రవి, 14వ తారీఖు నుంచి పంచమంలో రవి యోగదాయకమనే చెప్పాలి. తృతీయమందు కుజుడు, తృతీయమందు శనేశ్వరుడు, తృతీయమందు శుక్రుడు, 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో కుజుడు ఉచ్చ. మీరు అనుకున్నవన్నీ కూడా విజయపథంలో మీరు ముందుకు చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీకు చాలా బాగుంటుంది. అయితే ఏమాత్రం పరిధి దాటి ప్రవర్తించినా అంటే మీరు మీ యొక్క లిమిటేషన్స్ మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళాలి. ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఎదురు వ్యక్తులను పూర్తిగా నమ్మకండి. ఎందువల్లంటే గురుబలం ఇంకా మీకు రాలేదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుల్ని, తల్లిదండ్రుల సలహాలు, గురువుల సలహాలతో ముందుకు వెళ్ళండి. మీరు తీసుకునేటువంటి నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా తీసుకున్నారు, మీరు తప్ప ఎవరు ఈ పని చేయలేరు అనే విధంగా మిమ్మల్ని కొనియాడుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీ మాటకి తిరుగులేదు అనే విధంగా ఉంటుంది. కానీ మీరు అంటే తొందరపాటు మాట్లాడడం, తొందరగా ప్రామిస్ చేయడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందిలో గురి చేస్తూ ఉంటాయి. దానివల్ల కొంత మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఈ గొప్పని మాట ఇచ్చేసాము, వెనక్కి తీసుకుంటే బాగోదు, ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకోవాలి అని మీరు ఒకంత ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ఆలోచించడం చాలా మంచిది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఒక రకమైనటువంటి ప్రయాణం ఒక రకంగా మీకు అనుకూలిస్తుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొత్త వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. ఆలోచనతో ముందుకు వెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా గురుబలం లేని కారణంగా కొంత పని ఒత్తిడి లేకపోతే సమయానికి చేయలేకపోయాననేటువంటి భావన మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని మీరే ఒత్తిడికి అయ్యో నన్ను ఏమన్నా అంటారేమో, ఎదురు వ్యక్తులు ఏమన్నా అంటారో అనేటువంటి పని ఒత్తిడి వల్ల, అటువంటి ఆలోచన వల్ల కొంత మిమ్మల్ని మీరే క్రిటిసైజ్ చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండండి. విద్యార్థులకి శుభకరమైనటువంటి పరిస్థితులే. రాబోయేటువంటి రోజులు అద్భుతంగా ఉన్నాయి. తీసుకునేటువంటి ప్రతి అడుగు కూడా మీకు విజయాన్ని సాధింపజేస్తుంది, విజయం తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆలోచన అవసరము. అదేవిధంగా మీకు అభివృద్ధితో కూడుకున్నటువంటి నిర్ణయాలు కూడా అవసరం. ఈ పని వల్ల నాకు కలిసి వస్తుందా లేదా, ఈ పని చేయడం వల్ల నేను ఇంకొక అడుగు నాకంటే ఎక్కువ విజ్ఞానం దొరుకుతుందా, లేకపోతే ధనం దొరుకుతుందా, లేకపోతే వ్యాపారం అభివృద్ధి అవుతుందా, ఇటువంటివన్నీ కూడా ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి తప్ప సొంత నిర్ణయాలు ఏమాత్రం మీకు కలిసి రావు. కాబట్టి ఆలోచించి పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.
విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తొందరలో విదేశీ ప్రయాణం కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే. గురుడు మారిన దగ్గర నుంచి రాబోయేటువంటి రోజుల్లో వచ్చే నెలలో గురు మార్పు జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మీకు అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులన్నీ కలుగుతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒక అడుగు తగ్గినా ఆ తగ్గినటువంటి అడుగు కూడా మీకు మంచి రూపంగా అడుగు పడి రాబోయే రోజుల్లో అభివృద్ధిమైనటువంటి దిశగా అడుగులు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకైతే అసలు ఈ నెల అత్యంత అలసటగా కనపడుతుంది, కానీ ఆశాజనకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఏదో మంచి జరగబోతోంది, నా కష్టాన్ని ఎదుటి వ్యక్తులు గుర్తించారు, దానివల్ల నేను విజయపథంలో దూసుకు పెడుతున్నాను అనేటువంటి ఆత్మధైర్యము ఆత్మసంతృప్తి కూడా మీకు మిగులుతుంది. ఖచ్చితంగా మీరు కొత్త విషయాల్లో నాకు తెలుసున్నదే కాకుండా ఇంకా నేను కొత్తగా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కొత్త ఆలోచన మిమ్మల్ని మంచి మార్గంలోకి తీసుకువెళ్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు అనుకూలమనే చెప్పాలి. ధన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఒక రకంగా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం అంతా కనపడుతుంది. కుటుంబ స్థానం యోగదాయకంగా ఉండడం వల్ల ఆనందకరమైనటువంటి వాతావరణం అంతా కూడా కుటుంబంలో కనపడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్తతో కూడుకున్నటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి నిర్ణయం అవసరము. తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉంటే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. గురువారం రోజున శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా ఒక ఆదివారం రోజున 14వ తారీఖు లోపు ఒక ఆదివారం రోజున మమ అర్ధాష్టమ స్థానస్థిత సూర్యగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని గోధుమలు దానం ఇవ్వండి, లేదా చపాతీలు చేసి ఎవరికైనా బీదలకు దానం చేయండి. రొట్టెలు దానం చేయడం వల్ల ఒకంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులన్నీ కూడా మీకు కలుగుతుంది. రవి యొక్క ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది. ధన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కలిసి వస్తాయి. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా యోగదాయకంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహాతో ముందుకు వెడితే మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తుంది. ధన సంబంధంగా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో అభివృద్ధిపరమైనటువంటి అడుగులు వేయడం వల్ల మీకు కలిసి వచ్చేటువంటి అంటే ప్రతి అడుగు కూడా మీకు అనుకూలంగానే మారుతూ ఉంటుంది. దానివల్ల మీకు ఒత్తిడి కూడా ఎక్కువైపోతూ ఉంటుంది, బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో గురువు మీకు అనుకూలంగా ఉండడం వల్ల విజయపదంలో మీరు దూసుకు వెళ్తారు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా దూరపు చూపుతో ఆలోచిస్తూ పని ఒత్తిడి నుంచి ఏ విధంగా బయటపడితే మంచిది అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నెలతోటి ఎంతో అభివృద్ధితో మీరు దూసుకు వెళ్తూ ఉంటారు. అనవసరంగా మీ యొక్క రహస్యాలన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పడం వల్ల వాళ్ళు అంటే మీ దగ్గర డబ్బు ఉంది ఏదో చేద్దాం అనుకుని మీరు అనుకుంటారు, ఎదుటి వ్యక్తులు మళ్ళీ ఆ డబ్బు నాకు ఇమ్మని అడుగుతారు. మాట పోలేక మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఆ డబ్బులు మీకు తిరిగి రాకుండా ఇబ్బంది పడతారు. కాబట్టి దేనికైనా ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త అవసరము. తొందరపాటు నిర్ణయాలు చేసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తూ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారని కోరుకుంటూ నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుని విజయపదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.